హాయ్ అండి. అందరూ ఒకసారి చూస్తున్నారా? ఇవేంటి ఒకసారి గెస్ చేయండి. ఇవేనండి మన మాల్పూరి. మనకి ఎక్కువ రెగ్యులర్గా పెళ్ళిళ్ళలోను ఫంక్షన్లలోను భోజనాల్లో వేస్తూ ఉంటారు. ఏమా టేస్టీ అండి. ఇంకోటి వేస్తే బాగుండు అనుకుంటాం వేసేవాడిని. ఇది వాడిని అడిగే పండుగండి. మనమే మన ఇంట్లో సింపుల్ ప్రాసెస్తో 20 నిమిషాలు కష్టపడితే మనమే తృప్తిగా తయారు చేసుకుని తినచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం, ఇది ఎలా ఏంటి అనేది మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, మాకు లైకులు కొట్టకుండా ఉండాలి. అదేగా జరుగుతుంది. ఏమండి, స్వార్థం ఎంత బాగా పెరిగిందంటే రెండు ముక్కలు చెప్తాను. నాకు ఫ్రెండ్స్ కానీ, మా బంధువులు కానీ, మా సొంత కుటుంబంలో వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. మనోడు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, వాడిని ఎంకరేజ్ చేద్దాం, ఏముంది పాపం వాడు కష్టపడతాడు, ఒక లైక్ ఇస్తే పోయింది కదా అనుకోవటం అనేది లేదు. స్వార్థం ఎక్కువైంది. వాడాడ పైకి వెళ్తాడు, వాడాడ డబ్బులు సంపాదిస్తాడు, కోట్లు కోట్లు లక్షలు లక్షలు అని ఫీల్ అవుతుంటారు. ఏముందండి, మేము అడుగుతుంది జస్ట్ ఒక లైకే కదండి. ఆ లైక్ అవ్వటం వల్ల ఏంటంటే, లైక్ ఇవ్వడం వల్ల ఇప్పుడు 10 మంది చూసే వీడియో ఇంకో 10 మంది చూస్తారు, కొంచెం ముందుకు వెళ్ళిపోతుంటుంది వీడియో. అంతేగాని మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను కోట్లు సంపాదించుకొని నేనేదో బిల్డింగ్లు కట్టినండి, తప్పుగా అనుకోమాకండి. ఇది అందరు మా బంధువులకి మా వాళ్ళకి చెబుతున్నాను నేను. సరే, ఓకే ఫ్రెండ్స్. ఇంకా విషయం ఏంటంటే, మనం ఈరోజు ఎక్కువ శాతం ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళ భోజనాల్లో ఏం చూస్తుంటాం? మనం భోజనాల్లో స్వీట్కి మాల్పూరి చూస్తుంటాం. కమ్మగా పంచదార పాకంతో లోపల కోవా పెట్టి ఏమా టేస్టీగా ఉంటుంది, జున్నులాగా. ఇంకొకటి వేస్తే బాగుండ్రా బాబు వీడు అని అనుకుంటాం. అట్లా వాడిని అడిగే పని లేదు. మనమే మన ఇంట్లో ఈజీ ప్రాసెస్తో ఆ 20 నిమిషాలు కష్టపడితే తృప్తి తీరా ఒకటి కాదు 4 తినొచ్చు, ఇంతల బాగా తినొచ్చు. మనం తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎన్ని స్పూన్లు? 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నామండి. పాన్ పెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగి చేసుకొని పాన్లోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక కప్పు పాలు పోసుకుంటున్నామండి. ఆ నెయ్యిలోకి మనకు పాలు ఒక పొంగు వచ్చేదాకా కాసుకుంటున్నాం కొంచెం పొయ్యి మీద. పాలు కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దామండి. చూడండి, పాలు పొంగు వచ్చినాయండి. చూడండి, పాలు పొంగు వచ్చేసినాయండి. ఇప్పుడు దాంట్లోకి మనం పాలపిండి వేసుకుంటున్నామండి. కొద్దిగా పాలపిండి వేసుకుంటున్నాము. మేము వచ్చేసేటప్పటికి దీంట్లోకి సంగం డైరీ పాలపొడి వాడుతున్నామండి. ఉండలు కట్టకుండా పాలపిండి కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. దాంట్లోకి మనం పాలు ఎంతైతే తీసుకున్నామో అంతే, 1 కప్పు పిండి తీసుకున్నామండి. పాల క్వాంటిటీతోనే 1 కప్పు పాలపిండి తీసుకున్నాము. కాబట్టి కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి, వేసుకుంటా. చూడండి, మనం ఇప్పుడు తయారు చేసేది మాల్పూరిలో కోవా తయారు చేసుకుంటున్నామండి. దానికి మనం ఇందాక పాన్ వేరు ఇది వేరుగా కనిపిస్తుంది కదా, ఆ పాన్ కొంచెం వెడల్పుగా ఉండడం వల్ల కుదరలేదు. అందుకని మనం గుంటగా ఉండే పాన్ తీసుకున్నాం కొంచెం. ఇప్పుడు మనం కొంచెం అది గట్టిపడేదాకా కొంచెం వేడి చేసుకుంటున్నాము. ఇప్పుడే చూడండి, కొద్దిగా కోవా తయారవుతుంది. చూడండి ఒకసారి మనకి కోవా ఎట్లా తయారైందో గట్టిగా.
ఇలా తయారవ్వాలి. ఇప్పుడు దీన్ని మనం తీసి వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఒకసారి ఈ మాత్రంగా కోవా ఉండాలండి. ఇంకా వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాము. ఇక మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, మనం పాకు ప్రిపేర్ చేసుకుంటున్నాము. దాంట్లోకి 2 కప్పులు పంచదార పోసుకుంటున్నాము. మనం ఇందాక పిండి దేంతో అయితే తీసుకున్నామో దాంతోనే 2 కప్పులు పంచదార పోసుకుంటున్నాము. మేము ఏదైతే చూపిస్తున్నామో అదే కొలతల ప్రకారం తీసుకోండి. మీకు గొప్ప టేస్టీ మాల్పూరి అనేది వచ్చేసింది మన ఇంట్లో మిఠాయి కుట్ టైప్లో. ఇప్పుడు దాంట్లోకి మనం కప్పున్నర నీళ్లు పోసుకుంటున్నాము. 2 కప్పుల పంచదారకి కప్పున్నర వాటర్ పోసుకుంటున్నాము. ఇంకా పాకు కాగేదాకా కొంచెం వెయిట్ చేద్దాం. పాకు బాగా కాకాల్సిన అవసరం లేదండి, తెరలితే చాలు. ఈలోపు మనం పిండి కలిపేసుకుందాం మాల్పూరికి. చూడండి, ఇప్పుడు మనం ఇందాక పంచదార పాలు ఏదైతే పోసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి వేసుకుంటున్నాము. 2 కప్పులు గోధుమ పిండి. అలానే ఒక అరకప్పు మైదా పిండి వేసుకుంటున్నాము. 2 కప్పులు గోధుమ పిండి, ఒక అరకప్పు మైదా పిండి వేసుకుంటున్నామండి. ఇంకా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, మనం దాంట్లోకి వాటర్ కలుపుకుంటున్నాము. 2.5 కప్పుల పిండికి 2 కప్పులు నీళ్ళు పోసుకున్నామండి. మనకి పిండి వచ్చేసేటప్పటికి అట్ల పిండిలాగా ఉండాలండి, గట్టిగా అనేది ఉండకూడదు. మన అట్ల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఉండాలి. ఇంకో అరకప్పు అండి. అంటే మనం 2.5 కప్పుల పిండి, 2.5 కప్పులు వాటర్ కరెక్ట్ కొలతగా సరిపోతుందండి. అట్ల పిండిలాగా కలుపుకోవాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి. పాకు సాగుతూ ఉందండి. ఈలోపు మనం వేరే స్టవ్ వెలిగించుకొని దాని మీద మాల్పూరికి ఆయిల్ పెట్టేసుకునే బాండీ పెట్టేసుకున్నామండి. కొద్దిగా వరకే పోసుకోవాలండి ఆయిల్, బాండీ నిండా పోయాల్సిన అవసరం లేదు. కొద్దిగా లెవెల్ వరకే పోసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కాగేదాకా వెయిట్ చేద్దాం. ఒక పక్క పాకు రెడీ అవుతుంది, ఒక పక్క పిండి కలపడం అయిపోయింది. ఇంకా నూనె కాగటమే లేటు. ఇప్పుడు ఆ కాగిన పంచదార పాకులో నుంచి ఒక పావు కప్పు పాకం తీసుకుంటున్నామండి. ఆ పావు కప్పు పాకాన్ని మనం ఈ పిండిలో కలుపుకుంటున్నామండి, మాల్పూరి పిండిలో. మిగిలిన పాకంలోకి మనం కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నామండి. పాకం రెడీ అయిపోయింది. దీనికి మనకి ముదురు పాకం, తీగ పాకం ఏం అవసరం లేదండి. మామూలుగా పంచదార కరిగి పాకంగా తయారైతే చాలు. ఒక పక్క ఆయిల్ కూడా రెడీ అవుతుందండి, నూనె కూడా కాగింది. ఒక పక్క పిండి కూడా రెడీ అయింది. చూడండి, దాంట్లో మనం నూనెలో పోసేసుకుంటున్నాము. ఒక అరగంట పిండి లెక్కన పోసుకోవాలండి. బాగా పలచంగా ఉంటేనేమో అప్పడాలాగా వస్తాయి, మందంగా ఉంటేనేమో పూరిలాగా పొంగుతాయి. కాబట్టి పిండి అనేది మీడియంగా మన అట్లు పిండిలాగా బాగా నీట్గా ఉండాలి. పూరి అది రంగు వచ్చిన దాకా కొద్దిగా వెయిట్ చేయాలండి. చూడండి,
మనకి రంగుకు వచ్చేసింది మాల్పూరి. ఇప్పుడు దాన్ని మనం అరిసెలకి ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఆ ఆయిల్ అంతా ఒత్తేసుకోవాలి. ఒకసారి ఒత్తేసుకొని పక్కనున్న పాకంలో వేసుకోవాలి. ఒక 30 సెకండ్లే ఉండాలండి పాకంలో. రెండు వైపులా ముంచేసుకొని 30 సెకండ్లు. మరొకటి పోసేసుకుందామండి. మనకి రొటీన్గా ఇవి స్వీట్ షాపుల్లోనూ ఇప్పుడు వచ్చే మహారాష్ట్ర, రాజస్థాన్ వాళ్ళ స్వీట్ బళ్ళ మీద పెళ్ళిళ్ళలోనూ మాత్రమే కనిపిస్తాయండి మనకి ఇవి మన ఇంట్లోనే మనం పండగలకి వాటికి ఏదైనా ఫెస్టివల్స్కి ఏదైనా పుట్టినరోజు పండుగలుగా వాటికి మన ఇంట్లోనే మనం సింపుల్ ప్రాసెస్తో చేసేసుకోవచ్చు అండి. ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మొత్తం 20 నిమిషాలు కష్టపడితే మంచి మంచి మాల్పూరీలు వచ్చేస్తాయి. మనం కోవా చల్లారిందండి. ఆ కోవాలోకి కొద్దిగా బాగా గట్టిగా ఉంది కదా ఇందాక, దానికి కొద్దిగా పాలు వేసుకున్నాము దాంట్లోకి. దాన్ని కొంచెం లూజుగా కొద్దిగా మనం కలుపుకుందాం ఒకసారి క్రీమ్ లాగా. చూడండి, మనం పంచదార పాకులు వేసిన తర్వాత ఒక 30 సెకండ్ల వరకే ఉంచాలండి. 30-40 సెకండ్లోనే ఉంచాలి. మనం కోవాని ఇట్లా పంచదార పాకుల నుంచి తీసిన తర్వాత కోవాని ఇలా చుట్టేసుకోవాలి. అప్పుడు మనకి మాల్పూరి రెడీ అయినట్టుగా. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్. ఒక 20 నిమిషాలు మనం కష్టపడితే ఇంటిల్ల పాది. ఇప్పుడు మనం చెప్పిన కొలతలతో చేసింది అయితే కరెక్ట్గా 9 పూరీలు వచ్చినాయండి. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకొంచెం పెంచుకుంటే అప్పుడు అందరూ తినగలుగుతారు. ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్లో ఒక 9 పూరీలు వచ్చినాయి. ఎక్కువ మనం భోజనాల్లోనూ పెళ్ళిళ్ళు భోజనాల్లోనూ వాటిలోనూ ఫంక్షన్లోనే తింటుంటామండి. హాయ్ ఫ్రెండ్స్, రెడీ టు ఈట్ మాల్పూరి. చూడండి ఎట్లా ఉన్నాయో, కోవా పంచదారతో నిగనిగలాడుతున్నాయి. చూసారుగా ఎట్లా ఉందో, ఒక్కసారి టేస్ట్ చేద్దాం. చూడండి, ఇదిగోండి కోవా. భోజనాల కన్నా బ్రహ్మాండంగా ఉందండి. ప్రామిస్ చేసి చెబుతున్నాను. మీరు ఒకవేళ ఏమన్నా అనుకుంటారేమో, ప్రామిస్ భోజనాల కన్నా టేస్ట్గా ఉంది. వీడియో మొత్తం చూస్తే మీరు ఆ కొలతలో ఎట్లా చేసామనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా మన వీడియో మాల్పూరిది. ఫ్రెండ్స్, అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క లైక్ ఇవ్వండి. లైక్ ఒకటి ఇవ్వండి. మామిడి కూడా తింటుంది ఇవాళ, చూడండి యువతలుగా మామిడి కూడా తింటుంది స్వీటు. అసలు మామూలు స్వీట్ అయితే తిందో. జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా మన వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి మంచి వంటలు, మంచి మంచి తీర్థయాత్ర లాంటివి ఇంకా ఎన్నో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో మన మాల్పూరి వీడియో కంప్లీట్ అయింది. తిరిగి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర, శారద.